Hi friends, welcome back to my channel and this is nutritionist Dr. Kiran Mayi. So ee roju aithe meeto oka important information aithe share cheyabothunnanandi. Adi entante mana ICMR Indian Council of Medical Research vallu mana Indians ki new dietary guidelines release chesarandi. And aa dietary guidelines lo one of the most important dietary guideline enti ante evaraithe protein supplements and protein powders తీసుకుంటున్నారో అటువంటి వాళ్ళకి వాళ్ళు ఒక హెచ్చరిక ఇచ్చారండి. అదేంటంటే ఈ ప్రోటీన్ సప్లిమెంట్స్ని ప్రోటీన్ పౌడర్స్ వాడకాన్ని అవాయిడ్ చేయమని చెప్పారనమాట. ఎందుకంటే టూ మచ్ యూసేజ్ ఆఫ్ దీస్ ప్రోటీన్ సప్లిమెంట్స్ ఆర్ ప్రోటీన్ పౌడర్స్ ఏంటంటే ఇట్ విల్ లీడ్ టు కిడ్నీ ఫెయిల్యూర్ ఇన్ ద ఫ్యూచర్ అంట. అండ్ ఆల్సో మన బోన్ డెన్సిటీ కూడా తగ్గిపోతూ వస్తుందంట. అండ్ ఫ్యూచర్లో ఏంటంటే ఆస్టియోపోరోసిస్ కానీ ఆస్టియో ఆర్థరైటిస్ వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు. యాక్చువల్గా ఈ మధ్యకాలంలో ఏంటంటే ఈ ప్రోటీన్ సప్లిమెంట్స్ ట్రెండ్ అనేది ఎక్కువైందండి. వై? బికాస్ చాలామంది ఏంటంటే వెయిట్ మీద ఫోకస్ చేస్తున్నారు. లైక్ ఫాస్ట్గా వెయిట్ లాస్ కావాలని అండ్ ఆల్సో ఫిజిక్ మీద ఫోకస్ చేస్తున్నారు. లైక్ మజిల్ బిల్డప్ చేసుకోవాలనేసి. సో దానికోసమని ఏం చేస్తున్నారంటే ఎక్కువగా ఈ ప్రోటీన్ సప్లిమెంట్స్ అనేది యూస్ చేస్తున్నారనమాట. ముఖ్యంగా ఏంటంటే చాలామంది అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ జిమ్కి వెళ్తున్నారు. జిమ్కి వెళ్ళి విగరస్గా ఎక్సర్సైజులు చేస్తున్నారు. ముఖ్యంగా స్ట్రెంగ్త్ ట్రైనింగ్, రెసిస్టెన్స్ ట్రైనింగ్ ఇలాంటి ఎక్సర్సైజ్ చేస్తున్నారనమాట. సో ఇలాంటి ఎక్సర్సైజులు చేసేటప్పుడు ఆటోమేటిక్గా ప్రోటీన్ రిక్వైర్మెంట్స్ అనేటివి ఇంక్రీజ్ అవుతాయి. సో ఎప్పుడైతే మన బాడీకి ఎక్సర్సైజ్ ఎంత చేస్తామో దానికి అడిక్వేట్గా ప్రోటీన్ అనేది కావాలో సో జిమ్ ఇన్స్ట్రక్టర్స్ ఏం చెప్తున్నారంటే ఈ ప్రోటీన్ సప్లిమెంట్స్ని వాళ్ళు సజెస్ట్ చేస్తున్నారు. బట్ యాక్చువల్గా ఏంటంటే ఈ ప్రోటీన్ సప్లిమెంట్స్ని చాలా కాషియస్గా తీసుకోవాలండి. అది ఎక్కువగా తీసుకోవడం వల్ల ఓవర్ డోసేజ్ అవ్వడం వల్ల ఇట్ ఈస్ గోయింగ్ టు అఫెక్ట్ ద కిడ్నీస్ అనమాట. కిడ్నీస్ మీద ఎక్కువగా స్ట్రెస్ పడి అండ్ ఒక ఆర్గాన్ రిపీటెడ్గా స్ట్రెస్ పడడం వల్ల ఏమవుతుందంటే ఇట్ విల్ స్టాప్ ఫంక్షనింగ్ వన్ డే. సో దట్స్ వై వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ ప్రోటీన్ సప్లిమెంట్స్ యూసేజ్ని కంప్లీట్గా స్టాప్ చేయమని చెప్తున్నారు. అండ్ బేసిక్గా ఏంటి అంటే మన డైలీ రిక్వైర్మెంట్ రికమెండెడ్ డైలీ అలవెన్స్ ఆఫ్ ప్రోటీన్ ఇంటేక్ ఎంత అంటే 0.8 grams per kg బాడీ వెయిట్ అండి. అంటే ఏంటంటే సపోజ్ మీరు ఇప్పుడు 50 kgs ఉన్నారనుకోండి. సో మీ రిక్వైర్మెంట్ ఎంత అవుతుంది? 0.8 × 50 = 40 grams ఆఫ్ ప్రోటీన్ అనమాట. 40 grams ఉంటే చాలన్నమాట. దట్ టు విత్ నార్మల్ యాక్టివిటీస్. సపోజ్ ఇఫ్ యూ ఆర్ డూయింగ్ ఎనీ ఎక్సర్సైజ్ లైక్ రన్నింగ్ కానీ వాకింగ్ కానీ జాగింగ్ కానీ ఇలాంటివి చేసేటప్పుడు ప్రోటీన్ రిక్వైర్మెంట్ అనేది ఇంకొంచెం ఇంక్రీజ్ అవుతుంది. మేబీ అరౌండ్ 1 gram per kg బాడీ వెయిట్. అంటే 50 kgs ఉంటే 1 × 50 = 50 grams ఆఫ్ ప్రోటీన్ అనేది కావాల్సి వస్తుంది అనమాట. సపోజ్ ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టు ద జిమ్ అండ్ డూయింగ్ లాట్ ఆఫ్ ఎక్సర్సైజ్ లైక్ హై ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు అలాంటప్పుడు ఇంకా కొంచెం ప్రోటీన్ రిక్వైర్మెంట్ అనేది ఎక్కువ అవుతుంది. ఇట్ కుడ్ బి అరౌండ్ 1.2 to 1.6 grams ఆఫ్ ప్రోటీన్ పర్ కేజీ బాడీ వెయిట్ అండి. దీనికి మించి మాత్రం ప్రోటీన్ రిక్వైర్మెంట్ అయితే మనకు అవసరం లేదు. కానీ చాలామంది ఏం చేస్తున్నారంటే దే ఆర్ టేకింగ్ లైక్ 2 grams per kg బాడీ వెయిట్ తీసుకుంటున్నారు. అలా తీసుకోవడం వల్ల కిడ్నీస్ మీద ఓవర్లోడ్ అవుతుంది. యాక్చువల్గా చెప్పాలంటే 1.6 grams per kg బాడీ వెయిట్ కంటే ఎక్కువగా ప్రోటీన్ తీసుకుంటే ఏమవుతుందంటే ఇట్ వోంట్ గెట్ అబ్జార్బ్డ్ ఇన్ టు ద బాడీ అండి. సో మన బాడీలో ఆ ప్రోటీన్ ఉండకూడదు. ఇట్ హ్యాస్ టు బీ ఎక్స్పెల్డ్ అవుట్. కాబట్టి కిడ్నీస్ మీద ఓవర్ బర్డన్ అనేది అవుతుంది. సో కాబట్టి మన బాడీకి ఎంత అవసరమో అంత ప్రోటీన్ మాత్రమే తీసుకోవాలండి. అంతకంటే ఎక్కువ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇట్ విల్ లీడ్ టు ఒబిసిటీ అండ్ ఆల్సో కిడ్నీ ఫెయిల్యూర్ అండ్ సమ్టైమ్స్ లివర్ కూడా పాడైపోవచ్చు అండ్ మన బోన్స్ ఫ్రెజైల్ అయిపోయి వీక్ అయిపోవచ్చు అనమాట. సో దీస్ ఆర్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ టేకింగ్ ప్రోటీన్ సప్లిమెంట్స్ అండి. సో నా అడ్వైస్ ఏంటంటే మనకు ఈ ప్రోటీన్ సప్లిమెంట్స్ అనేటివి అక్కర్లేదండి. వై? బికాస్ మనకు నేచురల్గానే ప్రోటీన్ అనేది మన ఫుడ్స్లో దొరుకుతుందనమాట. ముఖ్యంగా నాన్ వెజిటేరియన్ ఫుడ్స్ లైక్ చికెన్, మటన్, బీఫ్, లివర్, ఫిష్, ఎగ్స్, మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్లో మనకు గుడ్ క్వాలిటీ ప్రోటీన్ అనేది ఉంటుంది. అండ్ ఆల్సో వెజిటేరియన్ ఫుడ్స్లో కూడా లైక్ మనం రోజు తినే కందిపప్పు, మినప్పప్పు, పెసరపప్పు వీటిలో అన్నిట్లో కూడా ప్రోటీన్ ఉంటుంది. అండ్ ఆల్సో లెగ్యూమ్స్ లైక్ చిక్ పీస్ కానీ రాజ్మా, కిడ్నీ బీన్స్, సోయా బీన్స్ వీటిలో కూడా ప్రోటీన్
అనేది ఉంటుంది. అండ్ సోయాబీన్ ఈజ్ వన్ ఆఫ్ ది ఎక్సలెంట్ సోర్సెస్ ఆఫ్ వెజిటబుల్ ప్రోటీన్ అండి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ మనకు నట్స్ అండ్ సీడ్స్లో కూడా ప్రోటీన్స్ బాగానే ఉంటాయండి. సో మన డైలీ డైట్లో ఏంటంటే ఈ ప్రోటీన్ రిక్వైర్మెంట్ ఎంత కావాలో క్యాలిక్యులేట్ చేసుకొని ఈ నేచురల్గా అవైలబుల్గా ఉన్న ఫుడ్స్ నుంచి మనం ప్రోటీన్ అనేది తీసుకుంటే మన బాడీకి బెటర్ అండి. ఆరెల్స్ ఈ ప్రోటీన్ సప్లిమెంట్స్ మీద ఎప్పుడైతే డిపెండ్ అవుతామో వీ డూ నాట్ నో యాక్చువల్లీ హౌ మచ్ యు ఆర్ టేకింగ్. వాళ్ళు 1 స్కూప్ అని చెప్తారు, 2 స్కూప్స్ అని చెప్తారు. బట్ ఈచ్ ఇండివిజువల్స్ బాడీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్ అండి. ఒక్కొక్కర బాడీలో మెటబాలిజం అనేది డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి ఇట్ ఈస్ బెటర్ టు టేక్ నేచురల్ protein from our food sources rather than going for protein supplements అండి. సో అగైన్ నా సజెషన్ ఏంటంటే డోంట్ గో ఫర్ ప్రోటీన్ సప్లిమెంట్స్ అండ్ గో ఫర్ ది నేచురల్ ప్రోటీన్ సోర్సెస్. ఓకేనా ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ గైస్, బాయ్, టేక్ కేర్.